హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మరొక ఇన్విటేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. హాఫ్ శారీ సెరోమనీ ఇన్విటేషన్ వీడియో. సో ఫుల్ స్క్రీన్లో తీసుకొచ్చాను. చాలా బాగుంది డెమో. నేను ఆల్రెడీ ఇన్స్టాలో, టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇక్కడ కూడా ఒకసారి ప్లే చేసిన తర్వాత మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, మీరు పూర్తిగా సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాలో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఎడిట్ చేసుకుంటున్నారా లేదంటే కష్టపడి ఎడిట్ చేసుకున్నారా నాకు తెలియదు. కానీ ఫ్రెండ్స్, నాకు ఈ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో కొన్ని టెంప్లెట్స్ క్రియేట్ చేయడానికి 1 డే పట్టవచ్చు, 2 days కూడా పట్టవచ్చు. సో ఎందుకంటే మీకు నచ్చాలి కాబట్టి సో చాలా టైం పడుతుంది, చాలా కష్టపడుతున్నాను. కాబట్టి మీ నుండి నేను ఒకే ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను. లైక్ చేసి అయితే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ముందుగా ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి, ఓకేనా? సో కంప్లీట్గా వీడియో చూసిన తర్వాతనే డౌట్స్ ఉంటే అడగండి అండ్ మెసేజ్ కూడా చేయండి. మీకు ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? ఫస్ట్ మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి క్రియేట్ న్యూ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసేసి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీకు 2 రకాల ఫుటేజ్, బ్యాక్గ్రౌండ్ ఫుటేజ్ ఉంటాయి. ఒకటి ఇంట్రో అండ్ ఒకటి మాత్రమే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అండ్ మిగతా ఇంక్ డ్రాప్స్ ఉంటాయి. ముందుగా మీరు కైన్ మాస్టర్లో తెలుగు ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. కైన్ మాస్టర్లో కాకుండా కొన్ని టైటిల్స్ ఏ యాప్లో అయితే క్రియేట్ చేసుకుంటారో ఆ యాప్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యొక్క ఇంట్రో నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. మీకు డబుల్ వర్క్ అవ్వకుండా నేను ఇంట్రోని అయితే సెట్ చేసి పెట్టాను. సో నాకు ఇంట్రోకే చాలా టైం పట్టింది ఎడిట్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టెంప్లెట్, బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మీరు కొన్ని టైటిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను కైన్ మాస్టర్లోనే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సపోజ్ ఇక్కడ చూడండి, దీనే నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఈ ఫుటేజ్ నేను డూప్లికేట్ చేస్తున్నాను. సో ఇది ఎడిట్ చేసుకోవడానికి కాదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కిందికి స్క్రాల్ డౌన్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసేసి ట్రాన్స్పరెన్సీలోకి వెళ్తున్నాను. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి పైన మనకి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈక్వల్ టు పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకి రైట్ సైడ్కి ఇలా, లెఫ్ట్ సైడ్ లేదు రైట్ సైడ్, మొత్తానికి పక్కకు జరిపేస్తున్నాను. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అంటే ట్రాన్స్పరెంట్లో ఉంది. ఇప్పుడు మనం టైటిల్స్ క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే లేయర్ పైన క్లిక్ చేసినాను, ఒక టెక్స్ట్ తీసుకున్నాను. చూడండి, టెక్స్ట్ ఇక్కడ మనకి కీబోర్డ్లో తెలుగు ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ మనము చూడండి, ఈ విధంగా ఒక టెక్స్ట్ తీసుకున్నాను. సో మనకి బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు, అంతవరకు ఇంకొక బ్లాక్ ఇమేజ్ తీసుకుంటున్నాను. చూడండి, సో దీన్ని నేను మళ్ళీ డిలీట్ చేస్తాను అనమాట. సో ఫ్రంట్ తీసుకుంటున్నాను. సో ఇమేజ్ నేను తర్వాత సేవ్ చేసేటప్పుడు డిలీట్ చేస్తా. సో ఈ విధంగా ఒకటి తీసుకున్నాను టెక్స్ట్. ఇక్కడ ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఈ ఫాంట్ శ్రీరామ్ని ఇచ్చేసి ఇక్కడ కలర్ ఎల్లోలో పెట్టేస్తున్నాను, ఓకేనా? టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను, కొంచెం పైకి పెట్టేస్తున్నాను, సెంటర్లో పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసేసి కిందికి పెట్టేసి కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను. సో మీరు వేరే రేషియో అంటే 9:16 కాకుండా 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ల్యాండ్స్కేప్లో సెలెక్ట్ చేసేసుకొని మీ టైటిల్ క్రియేట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మళ్ళీ దీంట్లోకి ఎడిట్లోకి వెళ్ళేసి నూతన వస్త్రాలంకరణ పెట్టేశాను. తర్వాత కొంచెం చిన్న పెట్టేస్తున్నాను. ఓకే, ఇలా కొంచెం పెట్టేస్తున్నాను. దీనికి డిఫరెంట్ ఫాంట్ స్టైల్ అప్లై చేస్తున్నాను. పొన్నాలా ఇచ్చేసాను. మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేస్తున్నాను. దాంట్లో ఒకదాన్ని కింద పెట్టేసి ఇక్కడ మహోత్సవ ఆహ్వానం. ఇప్పుడు దీనికి డిఫరెంట్ ఫాంట్ స్టైల్ అప్లై చేస్తున్నా. చూడండి, ఇలా పెట్టేసి ఇది కొంచెం పెద్ద పెట్టేస్తున్నాను. ఓకే, చూడడానికి ఈ విధంగా ఉంది. ఫస్ట్ దానికి డిఫరెంట్ కలర్ ఇచ్చేయచ్చు, లేదంటే ఇదే కలర్ కావాలనుకుంటే కూడా ఇదే కలర్ ఇచ్చేసేయండి. సో చూస్తే మనకి ఈ విధంగా ఉంది. ఇలా నేను క్రియేట్ అయితే చేశాను. తర్వాత కింద మనకు ఒక డివైడర్ కూడా పెడుతున్నాను. చూడండి, డివైడర్ కూడా ఇస్తాను కాబట్టి మీకు ఈజీగా ఇక్కడ పెట్టేసేయండి, ఎల్లో కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ని డిలీట్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నాకు వ్యూ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్. చూడండి, ఈ విధంగా ఒక
స్లైడ్కి సంబంధించిన టైటిల్ క్రియేటెడ్ చేసుకున్నాను. ఓకే, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా మీరు డెమో చూసుకుంటూ క్రియేట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా నేను క్రియేట్ చేసుకున్నాను. అన్నీ నా దగ్గర ఆల్రెడీ టైటిల్స్ ఉన్నాయి. వీటన్నిటిని డిలీట్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇలా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను దీన్ని కొంచెం పైకి పెట్టేసుకొని స్టార్టింగ్ పాయింట్ ఇలా ఉండాలి. ఎండింగ్లోకి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసేసి ఇందులో ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, కిందికి రండి. ఇక్కడ స్కేల్ అనేది పెంచుకోండి, స్క్రీన్ ఫుల్ అయ్యేంత వరకు పెంచుకోండి, సరిపోతుంది. చూసారు కదా? ఇప్పుడు స్టార్టింగ్ నుండి ప్లే చేస్తున్నాను. చూసారు కదా? పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకేనా? ఇంతవరకు ఓకే. మళ్ళీ ఇదే లేయర్ స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి ఇమేజ్ ఉంటుంది మీకు. సో కొంచెం పెద్ద పెట్టేసుకొని కింద ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేస్తున్నాను. అండ్ మీరు ఈ టెక్స్ట్ని ఇంకా కొంచెం పైన సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మనము పార్టికల్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేసి సో ఇలాంటి పార్టికల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసేస్తే ఫిట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్లే చేద్దాం ఇక్కడ నుండి. మళ్ళీ చూడండి చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇక్కడ కొంచెం పెద్ద పెట్టేసుకొని మిడిల్లో పెట్టేసుకుందాం ఎఫెక్ట్ అనేది. సో కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేసి చూడండి మీకు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఫ్లవర్ లీవ్స్ ఎఫెక్ట్. జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేసేస్తే స్క్రీన్ ఫిట్ అయిపోతుంది, లేదంటే ఇక్కడ ఆప్షన్లోను కూడా ఫిట్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నేను బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఓకే, స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఒక స్లైడ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మిగతా టైటిల్స్ చూసుకుంటూ డెమో చూసుకుంటూ మిగతా అన్నీ కూడా ఇదే విధంగానే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంక్ డ్రాప్లో ఫోటో యాడ్ చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో దానికంటే ముందుగా ఇక్కడ ఒక ట్రాన్సిషన్ కూడా అప్లై చేస్తే కంప్లీట్ అయిపోతుంది మనకి. ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ట్రాన్సిషన్ బాక్స్, దాని కింద ఒక ఫుటేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఈ ఫుటేజ్ ఉంటుంది, దీన్ని డబుల్ క్లిక్ చేసేస్తే స్క్రీన్ ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ కిందికి స్క్రాల్ డౌన్ చేస్తున్నాను. మళ్ళీ నేను బ్లెండింగ్లోకి వచ్చేస్తున్నాను. ఇక్కడ లైట్ని తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి ప్లే చేస్తున్నాను. మనకు ఒక ట్రాన్సాక్షన్ లాగా చాలా బాగుంటుంది. అంటే డైరెక్ట్ వెళ్ళకుండా మనకు ఒక ట్రాన్సిషన్ అనేది అప్లై చేసుకుంటే స్మూత్గా మంచి లుక్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇదే అన్నమాట. దీంట్లో ఈ ఫోటోని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. నేను కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నాను చూడండి. ఫస్ట్ మళ్ళీ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేశాను. నేను ఇలాంటి ఫుటేజ్ ఉంటుంది మీకు, జస్ట్ యాడ్ చేసేసుకుంటే ఫుల్ స్క్రీన్లో సెట్ అయిపోతుంది. నేను ఫుల్ స్క్రీన్లో సేవ్ చేశాను. ఇక్కడ ఏం లేదు, ఒక ఫోటో తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసినాను, మీడియా పైన క్లిక్ చేసి చూడండి ఒక ఫోటో తీసుకున్నాను. తీసుకొని ఆ ఫోటో పైన క్లిక్ చేసేసి బ్లెండింగ్లోకి రండి. ఇక్కడ మల్టిప్లే క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోని మీరు దీంట్లో సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫుటేజ్ని మీరు జస్ట్ సేవ్ చేసుకోండి. ఓకేనా? పైన యారో మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను, హై క్వాలిటీలో సేవ్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఇంకొక ఫుటేజ్ కూడా ఉంటుంది, అది ఇట్లా హారిజంటల్గా ఉంటుంది. దాంట్లో కూడా ఇదే విధంగానే సేవ్ చేసుకొని పెట్టుకోండి. బ్యాక్ వచ్చేస్తున్నాను. మళ్ళీ మన ఓల్డ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెంప్లెట్ ఏదైతుందో దాన్ని మరొకసారి డూప్లికేట్ చేశాను. సో మిగతా మీరు ఎన్ని టైటిల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అన్నిసార్లు మీరు డూప్లికేట్ చేసుకోవాలి ఇవన్నీ. సో స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి యాడ్ చేశాను. ఇక్కడికి డబుల్ క్లిక్ చేసేస్తున్నాను. తర్వాత కిందికి స్క్రాల్ డౌన్ చేసేస్తే ఇక్కడ మళ్ళీ బ్లెండింగ్లో అండ్ ఇక్కడ స్క్రీన్. ఓకేనా? కొన్నిసార్లు మనకి ఏంటంటే ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేసినప్పటికీ మనకి ఫోటో అనేది క్లారిటీ కనిపించదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్రైట్గా ఉంది కాబట్టి. ఫోటోని బట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు సెట్ కాకపోతే బ్లెండింగ్లోకి వెళ్ళేసి నార్మల్గా పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మనకి క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? క్రోమాకీలోకి రండి, ఎనేబుల్ చేసేసి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ బదులు బ్లాక్లో పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి కదా మనకి, ఈ ఆప్షన్లు యూజ్ చేసుకొని మీరు సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి చాలా బాగా సెట్ అయిపోయింది.
మీరు ఇంకా కొంచెం సరిగ్గా సెట్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఓన్లీ మీరు ఆ బ్లెండింగ్ ఆ ఫోటోకి సెట్ కాకపోతేనే, అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి స్క్రీన్ తీసుకున్నప్పుడు మనకు బ్లాక్ మొత్తం రిమూవ్ అయిపోతుంది కాబట్టి, మనం తల ఉన్నప్పుడు, హెడ్ ఉన్నప్పుడు ఆ హెడ్ కూడా బ్లాక్ ఉంటుంది కాబట్టి రిమూవ్ అవుతుంది. దానికోసం ఈ ఆప్షన్ చెప్పాను. ఓకేనా. సో మిగతా టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ వీడియోకి సంబంధించిన టెక్స్ట్ కింద యాడ్ చేసుకోవాలి. అది చూడండి, ఇది నేను కింద యాడ్ చేస్తున్నాను సెంటర్లో. సో మొత్తం చెప్పను, ఎందుకంటే వీడియో అనేది ఇప్పటికే చాలా లెంతీగా అయింది. సో మీరు డెమో చూసుకుంటే క్రియేట్ చేసుకోండి, మీకు యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా వస్తుంది. మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. చూడకుండా మీరు ఎడిట్ చేసుకున్నానంటే కుదరదు. ఒకసారి అయితే కంప్లీట్గా చూడండి. ఇంతే, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా సేమ్ ఇదే ప్లేస్లో యానిమేషన్ చేసుకోండి. స్టార్టింగ్లో చిన్న పెట్టేసుకొని ఎండింగ్లో కొంచెం పెద్ద పెట్టేసుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇచ్చిన పార్టికల్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ మనకి రోసు లీవ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా డూప్లికేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ప్రతి స్లైడ్ కింద ఈ విధంగా యాడ్ చేసుకుంటూ రిపీట్ చేయండి. మీకు లాస్ట్లో మనకి ఒక సేవ్ ద డేట్ అనే మీకు ఒక ఎంటీ వైట్ కలర్లో టెక్స్ట్ ఇస్తాను, ఇమేజ్ ఫార్మాట్లో టెక్స్ట్ ఉంటుంది. అదే యాడ్ చేసేసుకొని దాని కింద మాత్రం ఏ డేట్ అయితే కావాలో ఆ డేట్ మెన్షన్ చేసేసుకొని సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే టైటిల్ క్రియేట్ చేసుకోండి. వీడియో ఇది. ఫైనల్గా మీకు నచ్చిన మ్యూజిక్ యాడ్ చేసుకోండి, లేదంటే నేను కూడా మీకు నేను వాడిన మ్యూజిక్ ఇస్తాను. సో గైస్, వీడియో ఇది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. మీరు చేసే ఒక షేర్ వల్ల మన ఛానల్కి ఒక సబ్స్క్రైబర్ వచ్చినా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.